అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ధనత్రయోదశి, సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఎంతో విశేషమైన ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ శుక్రవార లక్ష్మీ కథ. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింటి కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచివాకిట్లో పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాతగుడ్డలను పెడుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిట్లో ఒడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధంగా 6 కోడళ్ళు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికే వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చొని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికింది. అమ్మాయి, బయటికి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవారం. మాకు ఒక బట్టే ఉండడం వల్ల అది నా భర్తకు ఇచ్చి వ్యాపారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకి కట్టబెట్టి తనకు ఒక సోలడు బియ్యం వార్చి పెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలని ఇమ్మని కోరగా అతడు తనకు వాటన్నిటినీ ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువాని దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలుగువాడిని కోరగా తెలుగులవాడు తెలగపిండి నూనెను ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద కోడలు కంచెరి దగ్గరకు వెళ్ళి, కంచెరి దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలను కావాలని కోరగా కంచెరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాని దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలెవాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలకు అందచేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చడితో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా వ్యాపారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని చూసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మా, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దూగాని అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి
అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు? రేపటి ఉదయమే వెళ్దువుగానిలే అని పలకగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తన కడుపు నొప్పుగా ఉన్నదని తెలియజేసింది. బయటికి వెళ్ళి వస్తానని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదేవిధంగా 4 మూలలను కూర్చొని తెల్లవారే వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కోగానే ఇల్లు బాగు చేయటానికి చీపుర్ను చేతబట్టి గది యొక్క 4 మూలలు చూసింది. 4 మూలల్లోనూ 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందం చెంది భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చింది సాక్షాత్తు శుక్రవారపు మహాలక్ష్మీదేవి అనే భావించి తమపై ఆమె చూపిన దయను తలుచుకొని ఎంతో సంతోషంతో భార్యతో కలిసి శుక్రవారం నోమును నోయించుకొని సకల సౌభాగ్యాల్ని కలిగి సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదజ్జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలధనం, లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికైనా ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయ కలవాడు, ఆమె దయలేనివాడు లేనివారిలోనే లెక్క. ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధనప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాది దేవత అయిన శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొందాలి. ఆ అమ్మ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్య భక్తుల్లో ఒక 2 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వయసుడు ఉండేవాడు. అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధనగర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అనేవాడు. అతను రాను రాను దేవుడా లేక దెయ్యమా నాకు తెలుసు, తెలివితేటలలోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. హితము చెప్పేవారిని కసిరేవాడు, తనకు వంత పాడేవారిని మాత్రం తను చేరదీసేవాడు. అలా అతని చెంత చేరిన భజన పరులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకుగాను వారు ఆ సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవారు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి అవసరానికి డబ్బులు లేక డాబుసరికి తన పలుకుబడిపై అప్పులు చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దల్ని ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు, దైవం ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, మరి నీ గొప్ప నీవే చూసుకో, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరి కొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు. అప్పుడు వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగింది. నీ వంటి దరిద్రుడితో నేను ఉండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. రుణదాతలకు కుటుంబఘాతుకాలకు విరచి ఒకానొక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయాడు. ఈ సమాధిని గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలి అనుకున్నాడు. కానీ తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు, సమాధి, నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడి వలె అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే
ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధానం ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకొని ఆ చేతికర్రతో సంతకు వెళ్ళి ఆ చేతికర్రను సంతలో ఎవరో పొరుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క తన దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు. సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి దాన్ని పగలగొడితే ధనం వస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయని వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోనే ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందక దరిద్రవాదులు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యంలో మొహరీరేరు గుట్ట పోయించాడు. కానీ సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడింది. అతని కళ్ళు నలుపుకుంటూ పోయి మొహరీరేల గుట్టపై పడి చీచి ఎవరో దారిలో రాళ్లగుట్ట పోశారు అని వాటిని అటు ఇటు చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తాను పోయాడు. అంతా మిత్రులకు చూశారా ధనలక్ష్మి అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా వంచబడు అంటాడు అని చెప్పాడు కదా. తర్వాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలకై ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీన కథను విని ఇలా పలికాడు. సమాధి కేవలం ధనలక్ష్మిని తోరనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించడం వల్లే నీకు ఈ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించడం ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజమును చూపించు అని పలికి మంత్రబీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళాడు. సమాధికి మరొక మార్గం ఏదీ కనపడకపోవడం వల్ల గతి లేనివాడే ఆ మంత్రాన్ని జపించాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలోనే తారసపడింది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు. కష్టమో సుఖమో భర్తతోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటివారు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్పధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోచున్నచే సమాధి ఆధారంతో నగరానికి వెళ్ళి తగు సామాగ్రులు కొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు. దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు. సమాధి దాంతో సంతృప్తిగా శాంతించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊర్లోనికి పోయి సమాధి ఉనికిని అతనిలోని మార్పుని అందరికీ తెలియచేశాడు. సమాధి మిత్రుడు అలాగే విప్రుడు కూడా దీన్ని సమర్థించారు. అవును, అమ్మవారిని కించ స్పష్టం వల్లే అతనికి గతి పట్టింది. కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊర్లోనికి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటీశ్వరుడుగా మారి సకల సౌభాగ్యాలతో తొలితూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురువారపు శుక్రవారం రోజుల్లోనూ అష్టమి నవమి దశమి పౌర్ణమి తిథులు యందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథలను వింటారో ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కథ విన్నా చదివినా చెప్పినా వినిపించినా సర్వశుభాలు చేకూరుతాయి. ఇదే ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నారదముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవి మీరు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది.
ఈ గ్రహాలని చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది. కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాల్లో నివసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుంది అని లక్ష్మీదేవి విష్ణు పాదాలను నొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు అక్కా చెల్లెలు. అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు. తామిద్దరం ఎవరో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్యదేవత లక్ష్మీదేవి, దారిద్ర్యదేవత జ్యేష్ఠాదేవి ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి మాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయం అంతా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకు ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అని అనుకుంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎవరు ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి వైపు చూసి, అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని సమాధానం చెప్పాడు ఆ వ్యాపారి. ఎవరి మనసుని నొప్పించని విధంగా ఆ వ్యాపారి చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవుల్ని సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి. ఎందుకంటే అతడు ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి బద్ధశత్రువైన జ్యేష్ఠాదేవిని కూడా సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారే. ఎవరైతే లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం.